హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. వెంకటేష్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే ముక్కోనపు పోటీలో సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా ఇప్పుడు 6వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయంలో RRR లాంటి మూవీ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా 6వ రోజు ఏపీ అండ్ తెలంగాణలో కేవలం షేర్ రూపంలోనే 12.5 కోట్లు వసూలు చేసింది. 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో 4.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.73 కోట్లు, కృష్ణాలో 0.93 కోట్లు, గుంటూరులో 0.89 కోట్లు, నెల్లూరులో 0.39 కోట్లు, వైజాగ్లో 2.18 కోట్లు, అలాగే సీడెడ్లో 2.14 కోట్లు వసూలు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 6వ రోజు 12.5 కోట్లుగా ఉంది. మొత్తంగా 6 రోజుల్లోనే 100 కోట్ల షేర్ను సాధించడం విశేషం. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు నుండి రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తర్వాత నుండి కూడా కలెక్షన్లు పెరుగుతూనే వెళ్ళాయి. ఇప్పటికే నెట్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లు రావడం విశేషం. కేవలం షేర్ విషయానికి వస్తే 6 రోజుల్లోనే 100 కోట్లతో వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ల మూవీగా రికార్డు బ్రేక్ చేసింది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లో ఇది సెకండ్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన F2, F3ల రికార్డులను ఈ సంక్రాంతికి వస్తున్నాం సులువుగా బ్రేక్ చేసేసింది. సెకండ్ వీక్ ముగిసే సమయానికి 200 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతికి వచ్చిన మిగిలిన 2 సినిమాల కంటే ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి వెంకటేష్ అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల ప్రవాహంపై మీ విలువైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.